సో ఇది మేము 2025లో తిరుపతి వెళ్ళిన వ్లాగ్ అనమాట. ఇప్పుడు మేము విజయవాడ నుంచి అండ్ బ్యాక్ టు తిరుపతి. ప్రస్తుతానికైతే విజయవాడలో దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా కిందకు వచ్చేసి ట్రైన్ కోసం రైల్వే స్టేషన్లో వెయిటింగ్ అనమాట. పెద్ద పెద్ద జుమ్కాలు పెట్టుకున్నా అవన్నీ తీసేసి ఫ్రెష్గా అయ్యి కూర్చున్నా. ఫ్రెష్గా ఏం లేదులేండి. సో కూర్చున్నాము. కొద్దిసేపటికి ట్రైన్ వచ్చింది. మార్నింగే దిగిపోయాము. అండ్ ఇక్కడ మేము టోకెన్ వేయించుకున్నాం అనమాట రూమ్ కోసం అని చెప్పేసి. టోకెన్ వేయించుకుంటే వాడు అక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ వస్తే ఆ తర్వాత మీకు రూమ్ అలర్ట్ అవుతుంది అని చెప్పారనమాట. సో అందుకని మా రూమ్ నెంబర్ కోసం, మా టికెట్కి వచ్చే నెంబర్ కోసం వెయిట్ చేస్తూ నేను అక్కడ కూర్చున్నా. మా అమ్మ డాడీ వేరే చోట కూర్చున్నారు. ఇంతకీ వెళ్ళింది వచ్చేసి నేను, అమ్మ అండ్ డాడీ, నలుగురం వెళ్ళాము. చందు గారేమో ఆఫీస్లో ఉన్నారు, ప్రీతి అమ్మాయేమో రాజమండ్రిలో ఉంది. సో చక్కగా రూమ్ తీసేసుకుని లగేజ్ అంతా రూమ్లో పెట్టేసిన తర్వాత గుండు గీయించుకోవాలి కదా. మేము కత్తెరలు ఇచ్చాము. అండ్ వాళ్ళ తాతగారు కలిసి గుండు ఇచ్చేశారు. నేను ఒక ఫోటో కూడా తీసుకోలేదు. చక్కగా రెండు జాతలో ఈ రెండే వేసుకున్నాం. రూమ్స్ వచ్చేసి మాకు కాటేజ్లో వచ్చాయన్నమాట. 2 సార్లు తీసుకున్నాం. 2 సార్లు కూడా అంటే 5 days ఉన్నాం అక్కడ మేము. సో 2 సార్లు కూడా కాటేజీల్లోనే వచ్చాయి రూమ్స్. సేమ్ లొకాలిటీలో, ఈ వీధిలో ఒకసారి, ఇంకో వీధిలో ఒకసారి. ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా కనీసం 4 లేదా 8 రూమ్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క బిల్డింగ్లో. సో ఒక రూము విత్ ఒక 2 rooms ఉంటాయి అండ్ ఒక వాష్రూమ్ ఉంటుంది మ్యాక్సిమం. అంతే. మేము తర్వాత వెళ్ళిన దానిలో అయితే 3 rooms ఉన్నాయి రెండోసారి వెళ్ళిన దానిలో. సో ఇక్కడ భోజనానికని వచ్చాం అనమాట. మ్యాక్స్ మేము తిరుపతిలో ఈసారి వాడుకున్నంత దేవస్థాన సౌకర్యాలు ఎప్పుడూ వాడుకోలేదు. సో లోకల్గా తిరగడానికి ట్రాన్స్పోర్టే వాడుకున్నాం. ఫ్రీ బస్సెస్ అవి. ఫుడ్కి మార్నింగ్, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ మొత్తం దేవస్థానం ఒకరోజైతే మార్నింగ్ పొంగల్ కూడా పెట్టారు. సో ఈ రోజు చూస్తున్నాం కదా, ఇది మార్నింగ్ పొంగల్ పెట్టారనమాట. ఇంట్లో చేసుకుంటాం కదా హాట్ పొంగల్. సో అదైతే పెట్టారు. ఆఫ్టర్నూన్ ఇలా చేయాలి. టిఫిన్స్ మాత్రమే బయట తీసుకున్నాము. ఒకసారి అయితే షేక్ తీసేసుకున్నాము. షేక్ తీసుకున్నప్పుడు ఇది తీసుకున్నాము. సైడ్ చూస్తూ పొంగల్ అయితే పర్వాలేదు. అది కొంచెం కారం అయితే బాగా నచ్చింది. అందరూ కారం తింటారు కదా, నాకైతే బాగా నచ్చింది. సో మేమైతే టిఫిన్ తినేసి అండ్ ఆఫ్టర్నూన్ కూడా లంచ్ కూడా అక్కడే చేసేసి, షాపింగ్ కూడా అక్కడే చేసేసి అవన్నీ చేసుకుని, నేను ఎక్కువ వీడియో తీయలేదండి. ఒక 4 days కంప్లీట్గా ఉన్నాము. అండ్ రావడానికి వెళ్ళడానికి ఒక రోజు ఎలాగో పడుతుంది కదా. సో అలా 5 days పూర్తయింది మా ట్రిప్ మొత్తం. 5 to 6 days పూర్తయింది వెళ్ళి రావడానికి. షాపింగ్ అంతా చేసేసి కాల్ లాగుతున్నాయని కూర్చుంటే ఇక్కడ కోతి యొక్క హల్చల్ చేసింది. పాపం వాళ్ళ కొట్లు ఉంటాయి కదా, దాంట్లో ఉన్న బఠానీ ప్యాకెట్లు అండ్ సాయిబాబాది ప్రసాదం ఉంటుంది ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే మనం టైం పాస్ అయింది. సో మా రూమ్ వ్యూ చూపిస్తాను. ఎదుర్కొంటానే కాంప్లెక్స్ ఉంది, వెనకాల మేము ఉండే రూమ్ అన్నమాట. అది ఆపి ఒకసారి. చేంజ్ టు అనదర్ వీడియో. అంటే తిరుపతి వ్లాగ్ పూర్తయిపోయింది అనమాట. ఇప్పుడు మా బావ బర్త్డే వచ్చింది. మేము వచ్చిన తర్వాత సండే. సో బావ బర్త్డే, ఆ రోజు కేక్ అది కొడుకెళ్ళి తెచ్చి కట్ చేయించాడు అనమాట. సో ఆ సెలబ్రేషన్ మీరు చూస్తున్నారు.
చాలా 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 రోజుల తర్వాత ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశాను. ఇది కనీసం ఒక 30 minutes ఉంటుంది అనుకుంటా. మీకు చూపించింది ఒక 1 minute చూపించినట్టున్నాను నేను చేసిన ఎక్సర్సైజ్ అంతా కలిపి. సో ఇది మాకు ఆన్లైన్లో వస్తుంది అనమాట. రోజు జూమ్ లింక్ వస్తుంది. మేమైతే ఎక్సర్సైజ్ మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేస్తాము. సో ఎక్సర్సైజ్ అంతా పూర్తి చేసుకుని అండ్ కొద్దిగా ల్యాప్టాప్ కంప్యూటర్ తెచ్చారు, దాంట్లో అలా అలా చెక్ చేస్తూ ఉన్నా అనమాట. నాకు ఏదైనా వస్తుందేమో నేర్చుకుందాం అని చెప్పేసి. కానీ కొద్దిగానే వచ్చింది, ఇంకా చాలా వరకు రావాలి. అంటే స్టార్టింగ్ కదా, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. సెల్ ఫోన్ అంటే బాగా వాడతా, ఈ సిస్టమ్ అది వాడటం సరిగ్గా రావట్లేదు అనమాట. అండ్ ఎక్సర్సైజ్ చేసేసుకుని మంచిగా క్లాస్ వింటూ, ఒక పక్కన క్లాసు, ఒక పక్కన నా ఆన్లైన్లో కాదులేండి, కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి అవన్నీ తెలుసుకుంటున్నా. అండ్ దెన్ నెక్స్ట్ కొంచెం నోట్స్ అవి రాసుకుని అండ్ నా షేక్, నా ఫ్రెష్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ తాగేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. సో క్విక్గా ఎగ్స్ తినేసి అండ్ దాంతోపాటు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను, తినేసాను. ఆ రోజు పెద్దగా ఏం తినలేదు అనుకుంటా, రైస్ తినలేదు, ఏదో సలాడ్ తినేసాను. అండ్ సండే కాబట్టి నాకు ఆ రోజు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంది, ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఏ క్లాస్ అయినా సరే ప్రతిసారి మ్యాథ్స్ రాయడానికి ట్రై చేస్తాను. రాస్తే తర్వాత రివిజన్ చేసుకోవడానికి, మళ్ళీ ఆ డేలోకి వెళ్ళి చూసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మ్యాక్సిమం రాయడానికే ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే బుర్రలో ఎక్కువ మనకి గుర్తుండదు కదా. ఈ బుక్లో రాసుకుంటే తర్వాత ఎప్పుడైనా రివైజ్ చేసినప్పుడు నా రైటింగ్ నాకు అర్థమవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించదు. సో అందుకని మ్యాథ్స్ రాయడానికే ట్రై చేస్తాను. ప్రతి వర్డ్, ప్రతి ఏదైనా సరే సెంటెన్స్ అయినా నాకు నచ్చింది అండ్ నాకు యూజ్ అయ్యేది అండ్ కొత్తగా అనిపించింది, నాకు తెలియంది అన్నీ రాస్తా. We'll be driving down the state, yeah. Look around for the next crowd, yeah. Going our own way, trying to find a new route, yeah. We'll be going in circles, trying to find a way, searching for the things we do, yeah. Drop top without a choice, yeah. Hair blown round to the window, singing stupid noise, or will you? I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna drive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. Living life till it's over. But until we do.
సో అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నాకు వాడికి డిస్కషన్ అలా అవుతూ ఉంటుంది అనమాట ప్రతిసారిని. ఇక్కడైతే నాకు కొత్తగా ముగ్గురాళ్ళది రెడీ చేసుకున్నాను. ముగ్గు ఎలా అనిపించో చెప్పండి. అండ్ దీనికన్నా ముందే ఒక చిన్న ఫంక్షన్ అని చెప్పాను కదా, సో ఆ ఫంక్షన్ అయితే జరిగింది. సో ఇక్కడైతే ఆ వీడియో చూడండి. అండ్ మీకు ముందే పెట్టడం మర్చిపోయా, అందుకే ఈ వీడియోలో ఆల్రెడీ అయిపోయింది ఫంక్షను. దాని తర్వాత చిన్న క్లిప్ కనిపించి తీసా అనమాట. సో చూడండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. ఈ ఇయర్లో మొత్తం నాకు ఫుల్ ఆఫ్ క్లాసుల్లోనే ఉంటుంది. మ్యాక్సిమం నా వీడియోస్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎక్కువ స్మూతీ అండ్ క్లాసులు ఇవే కనిపిస్తాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ కూడా ఒక్కొక్కసారి క్లాసులు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మ్యాక్సిమం నేను ఎక్కువ క్లాసుల్లో ఉండటం వల్ల మీకు వీడియోస్ అనేది షూట్ చేసి మీకు అందివ్వడానికి నాకు కొంచెం లేట్ అవుతుంది. సో అదనమాట. ప్రస్తుతానికైతే వాటర్ బాగానే తాగుతున్నా. మార్నింగ్ ఈవినింగ్ స్మూతీ తాగుతున్నాను. ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ మధ్య కుదరట్లేదు. ఆ పర్టికులర్ టైంలో బాగానే చేశాను, కానీ ఈ మధ్యకాలంలో కుదరట్లేదు. వాటర్ కంపల్సరీ 4 లీటర్స్ తాగుతున్నాను. సమ్మర్లోనే కాదు, వింటర్లో కూడా 4 లీటర్స్ తాగాను నేను. ఇప్పుడు సమ్మర్లో కూడా 4 లీటర్స్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ దాంట్లోనే కొంచెం బటర్ మిల్క్ లేదా H24 ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ తీసుకోవడం వల్ల. ఫస్ట్లో కొంచెం యూరిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ తర్వాత ఒక 1 మంత్ తర్వాత అన్నీ కంట్రోల్ అయ్యి నా వాటర్ తీసుకోవడం నా బాడీకి అలవాటయ్యి పూర్తయ్యేటప్పటికి ఒక 1-2 మంత్స్ పట్టింది. ఆ తర్వాత నుంచి నా 4 లీటర్స్ నేను కంప్లీట్ చేస్తున్నా. అండ్ నా సలాడ్స్ తింటున్నా అండ్ స్మూతీ తాగుతున్నా అండ్ ఫ్రెష్ ప్రతీది ఒక లైన్గా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఎప్పుడైనా జంక్ తినాలనిపిస్తే తింటున్నాను, కానీ రోజైతే తినట్లే. ఫ్రైస్ తగ్గించాను అండ్ కుకింగ్ కూడా మెథడ్ చాలా వరకు మార్చా, ఆయిల్స్ అవిని. సో అదనమాట నా లైఫ్ స్టైల్. ప్రస్తుతానికైతే మార్చాను. ఇయర్ ఎండింగ్కి ఎలా ఉంటాను అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. ప్రస్తుతానికైతే అది చేంజ్ చేసుకుందాం అనిపిస్తుంది. ఇయర్ స్టార్టింగ్లో ఫోటో అండ్ ఇయర్ ఎండింగ్లో ఫోటో రెండు పక్కన పెట్టుకుని చూద్దాం ఏం జరుగుతుందో. ఈ 2025 ఎండింగ్లో నేను ఎలా ఉండబోతున్నాను. సో దట్స్ ద మ్యాటర్. అండ్ అదనమాట ఈరోజు వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పుడైతే నా క్లాస్ ఫినిష్ చేసుకుని ఐ థింక్ ఇది ఏ రోజు కూడా నాకు పెద్దగా గుర్తులేదు. సో దట్స్ ద వ్లాగ్. బాయ్ గైస్. Yeah, I'm feeling a little crazy. Sat at home being lazy. Wanna travel to the mighty, flying with you. Wanna take on the world and do something. Would you by my side like it's nothing? Wanna buy you things that you wanted. Wanna find you drop top without a choice, yeah. Hair blow round to the window, singing stupid noise with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna dive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. And live a life till it's over. But until we do, it's sleeping too long.